కవిత అట్టర్ ఫ్లాప్ లీడర్. 119 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేసినా ఆమెకు 15,000 ఓట్లు కూడా రావు. అట్టర్ ఫ్లాప్ లీడర్. ఆమె వెంబడ ఎవ్వరు కూడా ఉండరు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఆమె కాదు. ఆమె జీవితం వేరు. నితిన్ నవీన్ నిన్న బీజేపీ ఎంపీలతోటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోటి రాష్ట్ర అధ్యక్షులతోటి మీటింగ్ పెడితే తర్వాత సమావేశం అనంతరం బీజేపీ ఈ తెలంగాణలో ఏ ఎలక్షన్స్ వచ్చినా ఒంటరిగా పోటీ చేస్తుంది, ఏ పార్టీతోని పొత్తు పెట్టుకోదు, ముఖ్యంగా ప్రధానంగా జనసేన పార్టీని ఉద్దేశించి పార్టీ పేరు తీసుకొని చెప్పారు. పొత్తు లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తారా తెలంగాణ? తెలంగాణ యావత్తు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి మీటింగ్స్ జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ నిజామాబాద్ పార్లమెంట్ సమావేశం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మన మత్స్య సుధాకర్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు కొన్నేళ్లుగా పార్టీ జెండా మోస్తున్న ప్రతి నాయకుడు కార్యకర్తలు అందరం ఒకసారి కలిసి ప్రయాణం చేయబోతున్నాం మేము. అదేవిధంగా ఏదైతే మీరు ఇందాక చెప్పారో భారతీయ జనతా పార్టీతో మేము ఎన్డీఏ అలయన్స్లో ఆంధ్రప్రదేశ్లో మేము మిత్రపక్షంగా ఉన్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ అంశాల మీద జాతీయ నాయకులు కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక్కడ అధ్యక్షుడు వారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రామచంద్రరావు గారు నిన్న మాట్లాడినట్టు ఏదైతే ఉందో అది ఆయన ఒక పరిమితం ఏంటంటే ఆయన ఈ రాష్ట్రానికి పరిమితం. జాతీయ స్థాయిలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడి తర్వాత మనకు తెలియపరుస్తుంది మేము అలయన్స్ అయ్యిందని. అంతేగాని ఒక రామచంద్రరావు గారు చెప్తే కానీ అలయన్స్ ఉంటుందా లేదా అనేది కాదు. జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారో దానికి మేము కూడా కట్టుబడి ఉంటాము. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో మాట్లాడతారని మీ ద్వారా తెలియజేస్తాం. తెలంగాణలో ఎట్లాంటి కార్యాచరణ ఉంది కదా? మేము ప్రజా సమస్యల మీద మేము దృష్టి పెట్టినాము. నిన్న కూడా మీరు చూసే ఫీజు ఏదైతే బకాయిలు ఉన్నారో పిల్లలు స్కూల్లో మన కాలేజీ చదివే వాళ్ళకి అటువంటి అంశాల మీద మేము ఫైట్ చేస్తాం. అదేవిధంగా డ్రగ్స్ మీద మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా సెంట్రింగ్ కార్మికుల గురించి మేము ఫైట్ చేస్తాం. అదేవిధంగా డబుల్ ఇళ్ళు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏదైతే కట్టిస్తారో అవిటి మీద ఫైట్ చేస్తున్నాం. నిరుద్యోగుల గురించి ఫైట్ చేస్తున్నాం. అదేవిధంగా స్థానిక సమస్యల మీద మేము ఫైట్ చేస్తున్నాం. ఇటువంటి అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఏ రకంగా సాధించాలనేది మా లక్ష్యం. తెలంగాణలో కమిటీలను ఎప్పటివరకు మీరు పూర్తి చేయాలి? అది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనే తీసుకుంటాడు. ఎమ్మెల్యే డిసైడ్ చేయాలని ఆయననే, ఒక కమిటీ ఒక జిల్లా కమిటీ నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆధారంలో మేము పనిచేయాలి. ఈరోజు ఏమైనా చేరికలు ఉండవచ్చు కొన్ని స్థానిక